Hi guys, welcome back to my channel స్మార్ట్ తెలుగు టెక్ గురు. ఇప్పుడు మన అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి ఒక గుడ్ అప్డేట్ వచ్చింది ఇవాళే. అది కూడా ఏమిటంటే షార్ట్స్ అలాగే ఫుల్ కంటెంట్ కలిగినటువంటి వీడియో. ఇప్పుడు ప్రధానంగా ఏమవుతుందంటే యూట్యూబ్ షార్ట్స్ ఎక్కువ పెట్టడం జరుగుతుంది. యూట్యూబ్ ప్రారంభమైంది ఫస్ట్ ఫుల్ వీడియోతోనే ప్రారంభమైంది. ఇప్పుడు జస్ట్ ఎలాగంటే కంటెంట్ కంటే ప్రధానంగా ప్రిఫరెన్స్ ఎక్కువ ఏ దాని మీద ఇస్తున్నారు అంటే అది కేవలం యూట్యూబ్ షార్ట్స్ మీదనే ఇస్తున్నారు. యూట్యూబ్కి అర్థం కావడం లేదు. ఇప్పుడు అప్డేట్ కూడా క్లియర్ కట్టుగా చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? యూట్యూబ్ ఫుల్ వీడియోకు ఎందుకు రెస్పాండింగ్ లేదు, షార్ట్ వీడియోకు పూర్తి రెస్పాండింగ్ ఉంది. ఇప్పుడు ఈ వీడియోకు పూర్తిగా మనం చూస్తే దీనికి కొన్ని మీకు ఇప్పుడు వీడియోలో మీకు పక్కనే స్క్రోల్ పై చూపిస్తాను, చూడండి. అలాగే ఇప్పుడు మీ వ్యూస్కు సంబంధించిన ఒకసారి చూస్తారు. కంటెంట్ బాగుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటెంట్ పూర్తిగా చూస్తారు. ఆ తర్వాత మీరు మళ్ళీ రీకంటెంట్ ఆ వీడియోను రెండవసారి నచ్చినప్పుడు ఆ కంటెంట్ని మళ్ళీ కూడా చూస్తారు. అలా చూడడం ద్వారా ఏమవుతుందంటే ఛానల్ గ్రోతింగ్ అనేటువంటిది పూర్తిగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. మరి ఒకసారి స్క్రోల్ పై ప్రతి వీడియోను కూడా నేను కంటెంట్ రూపంలో మీకు చూపిస్తాను. అలాగే రిటర్నింగ్ వ్యూవర్స్ ఆ మ్యాటర్ ఎప్పుడు మనం చెప్పుకుందాం. రిటర్నింగ్ వ్యూవర్ అనేటువంటిది ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి వీడియోస్ ఓన్లీ, అంటే వీడియోస్ అనేటువంటివి ఎంత పర్సెంటేజ్ వస్తున్నాయి అనేటువంటి దానిపై మనం పూర్తిగా తెలుసుకుందాం. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి వాచింగ్ బోత్, అది 21% అని చూపిస్తుంది. అంటే షార్ట్ ఓన్లీ 36%. అంటే నీ వీడియో, నీ వాచ్ టైం, అలాగే షార్ట్ ఓన్లీ, అంటే నువ్వు ఎంతవరకు నీ ఆడియన్స్ చూస్తున్నారు. ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఆడియన్స్ నేను ఒక 20 మినిట్స్ చూశాను అనుకోండి. 20 మినిట్స్ అని అక్కడ మీకు క్లారిటీగా ఒక కలర్ బ్లూ రంగులో చూపించబడుతుంది మిత్రమా. ఎందుకంటే అప్డేట్ అనేటువంటివి మనం చాలా సెర్చ్ చేసి ఇంటర్నెట్ ద్వారా కష్టపడి తీస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీరు కామెంట్ రూపంలో మా వాయిస్ చక్కగా వినపడుతుందా, మీకు అర్థమవుతుందా లేదా అనేటువంటి ఒక క్లారిఫికేషన్ మాకు మీ కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని కోరుకుంటూ హ్యావ్ ఏ నైస్ గుడ్ నైట్. థ్యాంక్ యూ.